స్తుతి చెప్పినప్పుడు అందరూ నోరు తెరిచి స్తోత్రం అనాలి, లేదా హల్లెలూయా అనాలి, ప్రభువుని మయంపరచాలి. పాట పాడేటప్పుడు కూడా కొంతమంది ఆళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూస్తుంటారు. పక్కనోడు ఆరాధిస్తుంటే అట్లా ఎగాదిగా చూస్తుంటా. మనం ఎందుకు వచ్చాం? దేవుని సన్నిధిలో దేవుని కోసం వచ్చాం అన్నప్పుడల్లా ఉండదు. పాటలు స్టార్టింగ్లో కొన్ని పాడేస్తాం, వర్షిప్ అప్పుడు మంచి టైం. సో ఇక చెప్పేద్దాం. మొట్టమొదటిది ఏంటి? బంధకాలు, పాడేవాడి వినేవాడి కూడా రైట్. రెండవది ఎలీషా మీదికి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావటం చూస్తున్నాం. మూడవది దయ్యాలు వెళ్ళిపోవటం చూస్తున్నాం, దురాత్మలు వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఆరాధనలో మనల్ని పీడించే దయ్యాలు వెళ్ళిపోతాయి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు. నాలుగవది జయం వస్తుంది, జయ జీవితం వస్తుంది. యెహోషాపాతు ఏం చేశాడు? యుద్ధానికి గాయకుల్ని, మ్యూజిషియన్స్ని తీసుకొని పోయాడు. యుద్ధానికి సైనికుల్ని కత్తులు, కటార్లు, ఈటలు, బరిసెలు, బల్యాలు, రథాలు కదా పోవాలి. వాళ్ళందరిని వెనక పెట్టి, మ్యూజిక్ వాళ్ళని ముందు పెట్టి, గాయకుల్ని ముందు పెట్టి పాడుకుంటా స్తుతించుకుంటా పోతే దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళని పోయి అసలు యుద్ధమే చేయనీలా, వాళ్ళకే గొడవలు పెట్టి వాళ్ళే పోయారు. అసలు వీళ్ళు ఇక కష్టపడి యుద్ధం చేసే అవసరం కూడా లేదు. వీళ్ళ మీదకి ఎవరు వచ్చారో వాళ్ళకి కొట్టుకు సచ్చి వాళ్ళే పోయారు. జయం వస్తుంది. స్తుతించుటలో జయము. అలాగే స్తుతించుట ద్వారా నీకు అవరోధాలుగా ఉన్నవన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. 7 మార్లు ఎరికో చుట్టూ తిరిగి 7వ మారు పెద్దగా స్తుతించండి, స్తుతి కేకలు వేయమన్నాడు. ఫలితంగా ఏం జరిగింది? వాళ్ళకు అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారాలన్నీ కూడా నేలమట్టం అయిపోయి జనులు చక్కగా ఎక్కిపోయి అని రాస్తుంది. నీకు అవరోధంగా ఉన్నటువంటివన్నీ కూడా కూల్చబడతాయి. నేను చెప్పానా లేఖనమా? ఇప్పుడు చెప్పాను లేఖనమా నా సొంత మాటలా? మరి ఇంత వ్యవహారం ఉంది. 8వ కీర్తన 2వ వచనంలో ఏముంది చూడు. 8వ కీర్తన 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి మహిమ. చూడండి, బాలురు చంటి పిల్లల స్తుతుల మూలముననే ఒక దుర్గం అయితే ఇక పెద్దవాళ్ల స్తుతి ఇంకెంత విలువైందో చూడండి. దేవునికి మహిమ. పెద్దవాళ్ళు ఏంది, బాలురు ఏంది, చంటి పిల్లలు ఏంది? ఒక మాట చెబుతా. చంటి పిల్లలు అంటే ఎవరు? పాలు తాగే పిల్లలు. ఒక 5 ఏళ్ళు దాటిన బాబు చిన్నాడు, అరే స్తోత్రం చెప్పరంటే స్తోత్రం అంటాడు. పాలు తాగే పాప స్తోత్రం ఎట్ట చెప్పిద్ది? పాలు తాగే బాబు స్తోత్రం ఎట్ట చెప్తాడు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు అన్నాడు. చంటి పిల్లలు స్తుతి చెప్తారా? మరి ఉందా లేదా అక్కడ? ఎవరి చంటి పిల్లలు? 8వ కీర్తన 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించుచున్నావు. చంటి పిల్లలు స్తుతిస్తారా? పాలు తాగే పిల్లలు కేర్మని ఏడుస్తారు. స్తుతి ఎక్కడుంది వాళ్ళ నోట? కానీ ఒక చంటి పిల్లలు ఉన్నారు, ఒక వర్గానికి చెందిన చంటి పిల్లలు ఉన్నారు, వారు స్తుతిస్తారు. ఎవరు ఈ చంటి పిల్లలు అంటే? భౌతికంగా అంటే శారీరకంగా చంటి పిల్లలు కాదు. ఆత్మీయ జీవితంలో క్రొత్తగా దేవునిలోకి వచ్చిన వారు చంటి పిల్లలతో సమానులు. నూతనంగా దేవునిలోనికి వచ్చి అప్పుడే దేవుని మార్గంలో ఎదుగుతున్నవారు, క్రొత్తగా జన్మించిన శిశువుల వంటి వారు, అలాంటి వాళ్ళు స్తుతించే స్తుతి. ఇంకా వాళ్ళకంటే కొంచెం ఎదిగిన బాలకుల వయస్సు, వాళ్ళ స్తుతి. ఒక దుర్గంలాగా నిర్మించి
విరోధులను, శత్రువులను, పగదీర్చుకుని వారిని దరి చేరకుండా వాళ్ళని దూరపరచడానికి మన స్తుతులనే ఒక ప్రాకారముగా మన చుట్టూ దేవుడు నిర్మిస్తున్నాడట. నేను చెప్పానా ఉందా? దేవునికి మహిమ. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్నెత్తుకొనువాడను నేనే, నేనే చేసి ఉన్నాను, నిన్ను చంక పెట్టుకొనువాడను నేనే. దేవునికి స్తోత్రం. నిన్నెత్తికొనుచు రక్షించువాడను నేనే. ఏమండి, తల వెంట్రుకలు నెరసిన వృద్ధుడిని, వృద్ధురాలను ఎవరైనా చంక పెట్టుకుంటారా? కానీ దేవుడు అంటున్నాడు, చంటి పిల్లల్ని చంకేసుకున్నట్టు ఈ దశలో కూడా నిన్ను ఎత్తుకునేవాడిని నేను అంటున్నాడు ఆయన. భౌతికంగా తీసుకున్నా, ఆధ్యాత్మికంగా తీసుకున్నా, రెండు విధాలా దేవుడు మనకంటే చాలా పెద్దవాడు. మన నాన్న, ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. నేనే చేసి ఉన్నా, నా అరచేతులలో నేను చెక్కి ఉన్నాను అంటాడు మరో చోట. హల్లెలూయా. ఆయనకి 70 ఏళ్ళు, వాళ్ళ అమ్మకు 90 ఏళ్ళు. ఆయనకి 72 సంవత్సరాలు, వాళ్ళ ఆవిడికి 70 ఏళ్ళు, వాళ్ళ అమ్మకు 90 ఏళ్ళు ఆయన తల్లికి. ఈ 70 ఏళ్ళ కోడల్ని, 72 ఏళ్ళ కొడుకుని, ఈ 90 ఏళ్ళ వృద్ధురాలు ఏముంటుందో తెలుసా? ఈ 72 ఏళ్ళ కొడుకు పొలానికి పోయి ఇంకా రాలేదనుకో, 70 ఏళ్ళ కోడల్ని 90 ఏళ్ళ అత్తగారు ఏమంటుంది తెలుసా? అమ్మాయి, అబ్బాయి రాలేదా అంటది. 70 ఏళ్ళ ముసలాం, మేము ఒక అమ్మాయి. మీరు అంటారా అమ్మాయి అని? కానీ 90 ఏళ్ళ ఆమె ఏమంటుంది? అమ్మాయి. ఈ 72 ఏళ్ళ ముసలోడు అబ్బాయి. మనమే ముసలోడు అంటాం, కానీ వాళ్ళ అమ్మ ఏమంటుంది? అబ్బాయి రాలేదా? అంతేనా? పల్లెటూరులో ఇంకా చెప్తారు, కాస్త నెయ్యి కరగబెట్టమ్మా, పిల్లగాడ తింటాడు అంటుంది. పిల్లగాడా? అబ్బాయా? నిజమే, వాళ్ళ అమ్మకి మరి పిల్లవాడే, వాళ్ళ అమ్మకి అబ్బాయే. అలాగే నీకు, నాకు, మనకి కొంచెం ఏజ్ ఉన్నా, పెద్ద ఏజ్ ఉన్నా, నిండు ముసలితనం వచ్చినా దేవునికి మనం చిన్నపిల్లలమే. అందుకే మన సాగింపులన్నీ సహిస్తున్నాడు, లేకపోతే ఎప్పుడో సాగుగొట్టును. దేవునికి స్తోత్రం. అందుకే మన సాగింపులన్నీ సహిస్తుంది. పిల్లలారా అంటాడు చూడండి లేఖనంలో, తినుటకు మీ యొద్ద ఏమైనా కలదా పిల్లలారా అంటాడు. కాబట్టి మన దేవుడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున దుర్గమును, ఒక ప్రాకారమును, ఒక భద్రతా వలయమును మన చుట్టూ కడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎన్నోది? ఏదన్నా ప్రయోజనం ఉందంటేనే మనం చేసేది, లేకపోతే ఏం చెయ్యంగా. చెప్పండి. బంధకాలు దిగిపోతాయి, దయ్యపు శక్తులు వెళ్ళిపోతాయి, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తుంది, కర్తవ్యం బోధించబడుతుంది. ఎలీషా మీదికి వీణ వాయిస్తూ ఉండగా దేవుని ఆరాధిస్తూ ఉండగా యెహోవా హస్తము ఎలీషా మీదికి రాగా, అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎలీషా మీదికి రాగా ఎలీషా ఏం చేశాడు? ఈ ప్రాంతంలో చాలా గోతులు తవ్వించండి, మీకు కావాల్సిన నీళ్ళు అందులో దొరుకుతాయని. సమస్యకు పరిష్కారం ఏముందో దాన్ని చెప్పాడు దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చి. ఆరాధనలో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తే మన క్లిష్టమైన సమస్యకు ఏ విధంగా పరిష్కారం చేసుకొని బయటపడాలో ఆయన జ్ఞానం ఇస్తాడండి. అందుకు ఐడియా ఇస్తాడు. నీకేం అర్థం కాలేదా? నువ్వు మోకాళ్ళుని స్తుతించు దేవుణ్ణి. దేవా నాకు జ్ఞానం అయ్యా, ఇందులోంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటంలో నాకు ఐడియా ఇవ్వు. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉంటాయి, నీ జాబ్ పరంగా కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు. కొన్ని సమస్యలు వస్తాయి, నీ పిల్లలతో, నీతో, భర్తతో, భార్యతో ఇరకాటం అర్థం కాదు ఎలా బయటపడాలనేది. నువ్వేం లేదు, మోకాళ్ళు నీ దేవుణ్ణి మయంపరిచి దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకో, ఆరాధిస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, నా జ్ఞానం ఏమని దేవుణ్ణి అడుగు. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి నువ్వు ఏం చేస్తే బయటపడతావు నీకు నేర్పుతాడు ఆయన. నాకేం తెలుసు, ఎలీషా చెప్పాడు. మరి ప్రాబ్లం వచ్చింది, నీళ్లు లేవు సార్, ఏం చేయాలో అర్థం కావటం లేదు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే వీణ వాయించగల వాయిద్యుని తీసుకుని రాను. వాడు వచ్చి ప్లే చేస్తూ ఉన్నాడు. ఎలీషా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అందరూ ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించి యెహోవా హస్తము ఎలీషా మీదకి వచ్చింది. అంతకుముందు రాలేదా? ఎప్పుడొచ్చింది? యెహోవా హస్తం వర్షిప్లో వచ్చింది, ఆరాధనలో వచ్చింది. ఎలీషా మీదకి దేవుని హస్తం వచ్చినప్పుడు యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని లేచాడు. అప్పటిదాకా వర్షిప్ చేసి ఒక మెరుపు మెరిసినట్టు అయింది. దేవునాత్మ ఆయన మీదకి వచ్చాడు. వెంటనే యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చదో. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా. అదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎప్పుడు సెలవిచ్చాడు? మౌనంగా కూర్చొని దేవా ఏం చేయమంట అంటే ఎట చేయండి అన్నాడా? చెప్పండి. ఆరాధించినప్పుడు, వర్షిప్ చేసినప్పుడు, ప్రస్తుతించినప్పుడు, ఒట్టిగా కాదు, మళ్ళా దేవుని గౌరవించి వాయిద్యములను వాయించి సన్నుతించినప్పుడు దాని విలువ వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు అట్లా చేసింది. బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులలో ఒక శ్రేష్టమైన వ్యక్తి దావీదు. వెంటనే దావీదా ఎందుకు ఇష్టం? మరి బత్షెబా ఉందిగా అంటారేమో. నాకు తెలుసు ముందు మీకు బత్షెబానే కనపడుతుంది. నేను బత్షెబాని చూడను. అదొక్కటేనైంది దావీదులో. నేర్చుకోదగ్గ పాఠాలు బోల్డన్ని ఉన్నాయి. మంచి ఆరాధకుడు, దేవుణ్ణి ఎంత అద్భుతంగా కలుసుకున్నాడంటే అంత అద్భుతంగా కలుసుకున్న వ్యక్తి. దేవుణ్ణి తృప్తిపరచినటువంటి రాజులలో ఒక శ్రేష్ఠుడని చెప్పొచ్చు. ఎంత అంటే ఆయన కుమారుడు అనిపించుకోవటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి దేవుడు ఇష్టపడేంత ధన్యకరమైన జీవితాన్ని పొందినవాడు దావీదు.